హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఇది నిన్న ఆఫ్టర్నూన్ అనమాట. పిల్లల కోసం యూనిఫామ్ ఇంకా వాళ్ళకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట. సాక్సులు, యూనిఫామ్, ఇంకా బెల్ట్ అవేవో కావాల్సిందేంటి అన్నీ తీసుకున్నాము. ఈ స్కూల్ అయితే సీట్ దొరకడమే చాలా కష్టము. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యాన్లు కానీ బస్సు కానీ ఏమీ ఉండదు. స్కూల్ తరపున పేరెంట్సే వదిలిపెట్టడం, తెచ్చుకోవడం, లేదు అంటే ఆటోలన్నా మాట్లాడుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లల్ని అయితే ఆటోలు అస్సలు వదలము. ఇక నేను కానీ మా వారు కానీ ఎవరొక్కరికి వీళ్ళని బట్టి మేమే తెచ్చుకుంటాం. కానీ ఇంతవరకు ఆటోలో ఒక్కరోజు కూడా వదిలిపెట్టట్లేదు, డైరెక్ట్ పిల్లల్ని. అయితే ఏ స్కూల్ అని అడుగుతున్నారు. డోన్ బాస్కో స్కూల్ అండి మా పిల్లలు. ఇక్కడ సీట్ దొరకడం అంటే చాలా కష్టము. ఈరోజు ఏంటంటే టిఫిన్స్ గురించి చెప్దామా అనుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే రోజు టిఫిన్సే అయిపోతున్నాయని ఒకలాగా ఆలోచిస్తున్నా. ఒక్కొక్కరు ఏమంటారు టిఫిన్దే చెప్పండి అంటున్నారు, ఒక్కొక్కరు ఏమంటారు రోజు అదే చెప్తున్నారు. ఇంకా మార్చండి టాపిక్ అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనము ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, లేదు ఒక వర్క్ లాగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి అయితే ఎవరు స్టార్ట్ చేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మిషన్ కొనడం, మొన్న నేను ఒక వీడియో పెట్టాను, చాలామంది చూశారు. ఒక మిషన్ కొనడం కానీ, లేదంటే ఒకరు ఎక్కడైనా అడ్వాన్స్గా ఇంత కట్టాలి అంత కట్టాలి మీకు జాబ్ వస్తుంది అంటే అలా నమ్మకండి. వీలైనంత వరకు లేదు మేము ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు 5,000 10,000 వరకు అయితే పెట్టచ్చు. ఏంటి, ఏదైనా వర్క్ నేర్పిస్తాము లేదా ఒక వర్క్ చూపిస్తాము అంటే 5,000 10,000 అయితే పెట్టండి, అంతకు మించి అయితే పెట్టకండి. మా పిల్లలు అయితే సూపర్ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు బ్రెడ్ తీసుకొచ్చిన వీళ్ళు బర్గర్ చేద్దాం అంటే మళ్ళీ మాకైతే సరిగ్గా రాదు, నిజం చెప్తున్నా. ఇంకేదో పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టు అట్లా ఏదో చేసేసుకుంటున్నారు. మళ్ళీ ఇది ఇట్లేనా అట్లేనా అని అయితే అనకండి. నాకైతే అంత ఇష్టం ఉండదు. నేనేమనుకున్నా బజ్జీ చేద్దాము అని చెప్పేసి బజ్జీ మిర్చి తీసుకొచ్చి మా పిల్లలు బర్గర్ అని చెప్పి స్టార్ట్ చేసినారు. అయితే స్టీమ్ చేసినాం అనమాట. బాగా సాఫ్ట్గా ఉంది చూసారా బ్రెడ్. ఈ లోపల ఉల్లిపాయల ముక్కలు అలాగే టమాటా ముక్కలు పెట్టి టమాటా కెచప్ వేసి కొంచెం ఆయిల్ వేసాం అంతే. ఇంకా చీజ్ కానీ అది ఏమంటారు క్రీమ్లు ఏం వేయలేదు, ఇట్లే తినేసిరు, బాగుంది అంట. మళ్ళీ మేమేం చేసినాం తెలుసా, ఇక్కడ స్టీమ్ అయ్యేలాగా కొంచెం వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఇది బ్రెడ్ అనేది పెట్టేసినాం అనమాట. మంచిగానే సాఫ్ట్గా ఉంది, టేస్ట్ ఉందంట. కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసేసిన బాగుందన్నారు. వీలైనంత వరకు ఒక 5,000 10,000 అయితే ఏమనిపించదు. మరి ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిదానికి మాట్లాడలేరు. ఒక 5,000 10,000 ఒక 5,000 నుంచి 10,000 లోపల ఏదైనా వర్క్ నేర్చుకుంటున్నాం, ఏదైనా చిన్న ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ వీలైనంత వరకు ఇంత అయితే పెట్టచ్చు. మరి వేలు పెట్టి లేదంటే ఏదైనా కొని మళ్ళీ ఇబ్బందులు పడద్దు ఎవరైనా సరే. ఇప్పుడు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించే వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వీలైనంత వరకు ఏంటంటే తక్కువ పెట్టుబడి తక్కువ చేయొచ్చు అనుకుంటే అది మనం కూడా 1కి 100 సార్లు ఆలోచించాలి. ఇది మనకు వీలవుతుందా, ఒకవేళ వీలు అవ్వకపోతే ఏంటి, ఈ విషయాలు కూడా మనం ఆలోచించాలన్నమాట. ఇలా ఆలోచించినట్టయితే మరి ఎక్కువ ఇబ్బంది పడం కదా. లేదు మనం అట్లా ఆలోచించకుండా మూవ్ అయినాం అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీలైనంత వరకు ఒక 5,000 10,000 అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏమనే ఛాన్స్ ఉండదన్నమాట. ఇక నేనేమన్నా అంటే బజ్జీలు చేసి ఈవినింగ్కు అన్నం చేస్తా అంటే వద్దు బజ్జీలు అని చెప్పేసి బర్గర్ చేసుకున్నారు. ఇంక ఇక్కడైతే నైట్ అన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా వారైతే అన్నం తినరు కదా, ఆయనకైతే ఒక కీర ఒక 4 జామకాయలు చిన్నగా ఉంటే అవి కట్ చేసి ఇచ్చేసిన. పిల్లల కోసం అయితే క్యాలీఫ్లవరు ఒక ఉల్లిపాయ వేసి ఫస్ట్ అయితే కొంచెం వేడి నీళ్ళల్లో 5 minutes ఉడకబెట్టేసిన అనమాట. క్యాలీఫ్లవర్ ఉడికిన తర్వాత ఇలా తాలింపులాగా చేసి అన్నం కలిపేశాను. ఎక్కువేం ఆయిల్ వేయను, చాలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రైడ్ రైస్ కూడా మనకేంటంటే మందంగా ఉన్నదనుకోండి గిన్నె, తక్కువ ఆయిల్ వేసినా సరే మనకు వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే మంచి కుక్ అవుతాయి అనమాట. అదే పతలాగా ఉన్నదనుకోండి మనం చేసే గిన్నె సరిగ్గా కుక్ అవ్వవు. ఇంకా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా మా పిల్లలకి ఏదో ఒక హోంవర్క్ అవి ఇవి వర్క్ ఉండనే ఉంటుంది. ఇంతకు ముందులాగా వీడియో తీయడానికైతే నాకు అసలు వీలు కావట్లేదు. వీలైనంత వరకు అసలు నైట్ ఏదో ఒక వర్కే ఉంటుంది. వీలైతే ఒకవేళ నేను వీడియో తీద్దాం అనుకున్నప్పుడు ఛార్జింగ్ లేకుండానో లేకపోతే ఫోన్ ఏదో ఒక వీళ్ళకి హోంవర్క్ ఉంటుంది. ఇంకా వీళ్ళని బట్టి అసలు కుదరట్లేదు.
చూడాలి. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకొంచెం ఎర్లీగా లేయడానికి అయితే ప్లాన్ చేస్తా. ఎంత ఎర్లీగా లేచినా సరే టైం అయితే అసలు సరిపోదు కదా, ఎవరైనా అంతే. ఇంతకుముందు ఏంటంటే నేను ఎక్కువ వీడియోస్ గురించి ఫోకస్ పెట్టేదాన్ని కాదు, ఎక్కువ టిఫిన్స్ గురించి ఆలోచించి టిఫిన్స్ చేయడం, తీసుకెళ్తాం బయటికి మళ్ళీ ఇదే పని ఉండే. ఇంతకుముందు లైవ్ ఎక్కువ పెట్టేదాన్ని, వీడియోస్ చాలా తక్కువ పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ ఎక్కువ పెడుతున్నా కదా, అందుకని టైం సరిపోట్లే. రేపటి నుంచి వీలు బట్టి చూస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.